it's supposed to feel. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే గుటిక సిద్ధేశ్వరం ఫ్యామిలీ ట్రిప్ పార్ట్ 1 చూసింటారు. ఇది భైరవ్ కోన అనమాట, పార్ట్ 2 అనమాట ఫ్యామిలీ ట్రిప్ది. ఆ వీడియోలో గుటిక సిద్ధేశ్వరం యొక్క హిస్టరీ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉండుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే చూసేయండి. ఈ వీడియో చూసాక ఆ వీడియో చూడండి. అండ్ ఈ వీడియోలో నేను ఏం అంటే, లాస్ట్ వీడియోలో మొత్తం క్లియర్గా హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ మేము సాయంకాలం వెళ్ళేసరికి సాయంకాలం 5 అయిపోయింది. 5 to 6 లోపల ఇక్కడ మొత్తం చూసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. సో పూజారులు ఎవరు అంటే అంత హిస్టరీ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి నేను డీటెయిల్గా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ భైరవ్ కోన వచ్చేసి వాటర్ ఫాల్స్కి బాగా ఫేమస్ అనమాట. మీరు రైనీ సీజన్లో వెళ్ళారంటే ఎగ్జాక్ట్గా ఇలాగే వాటర్ ఫ్లో చూడొచ్చు. ఎండాకాలంలో వెళ్ళారంటే నీళ్ళు చాలా తక్కువ ఫ్లో అవుతాయి. సో మేము రైనీ సీజన్ అంటే వర్షం పడుతున్నప్పుడు వెళ్ళాం కాబట్టి మేము ఇది చూడడానికి మాకు వీలు కలిగింది. అండ్ దానికి తోడు చలి కూడా అలాగే అస్సలు అదరగొట్టేసింది. మేము అక్కడ గుటిక సిద్ధేశ్వరం నుంచి బాగా తడిచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వర్షం లేదు, కానీ చలి మాత్రం అసలు ఎంత ఎక్కువ ఉండిందంటే అంత ఎక్కువ ఉండింది. సో భైరవ్ కోనకి వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడ మునగడం కానీ స్నానం చేయడం కానీ అలా ఏమన్నా ఉంటే చేసేసి అప్పుడు దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తారనమాట. ఈ వీడియో చూసేటప్పుడు మేము ఇక్కడ 5 కొన్నాం అనమాట ఎగ్జాక్ట్గా. అందుకే కొంచెం లైటింగ్ ఉంది. వర్షం పడుతుంది కాబట్టి త్వరగా చీకటి పడిపోతుంది. 6కి ఎలా ఉందంటే, మీరు వీడియో లాస్ట్లో చూసారంటే కరెక్ట్గా నేను సెల్ఫీ వీడియోలో అప్లోడ్ చేసినాను అనమాట. ఎంత చీకటిగా ఉందంటే అది మిడ్ నైట్ లాగా అనిపించింది నాకైతే. 6 అంటే ఎవరు నమ్మరు అది. ఇంక ఇక్కడి నుంచి దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళే దారిలో టికెట్ అడుగుతారు. అది పర్ హెడ్ 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుందన్నమాట. ఈ భైరవ్ కోన గుటిక సిద్ధేశ్వరం అన్ని ఫారెస్ట్ ఏరియాలో ఉంటాయన్నమాట. అంటే ఆ ఫారెస్ట్ మధ్యలో ఉంటాయన్నమాట. మీరు భైరవ్ కోనకి ఎంటర్ అవ్వగానే మీకు స్టార్టింగ్ ఇలా ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఫాగ్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ చలి ఏ రీతిలో ఉందో. మేము అందులో తడిచి వచ్చాం కాబట్టి మాకు ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. మీరు ఎవరన్నా ఇలా భైరవ్ కోనకి రావాలి అనుకుంటే ఎండాకాలంలో వస్తే మీకు చలి ఉండదు. అండ్ జర్నీ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. వర్షాకాలంలో వచ్చారంటే మీరు తడవాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మీరు ఈ వాటర్ ఫ్లోని చూడొచ్చు, బాగా ఉంటుంది చూడడానికి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఫ్లో. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఇక్కడ వస్తే టికెట్ తీసుకుంటారని చెప్పేసి. ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని ముందుకు ఇలాగే క్యూలో వెళ్ళాలన్నమాట. నేనైతే చలికి బాగా వణికిపోతున్నాను. ఇలా కొంచెం దూరం క్యూలో అందరు వెళ్ళారంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో కాలభైరవ స్వామి వస్తాడు. అక్కడ అందరూ కాలభైరవ స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ కొంచెం కిందకి దిగి అటు శివలింగాలు అన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క శివలింగానికి ప్రతి ఒక్క ప్రతిష్ఠ ఉంటుంది. అది ఏ శివలింగం ఏ దేవుడు అని చెప్పేసి మనకు బయటే బోర్డ్స్ పెట్టుంటారనమాట. ఇక్కడ వర్షం పడుతున్న వల్ల ఇక్కడ ఫ్లో ఎక్కువగా ఉంది. నార్మల్గా అయితే ఇక్కడ ఫ్లో ఉండదు. నేను చెప్పాను కదా, కాలభైరవ స్వామి అనమాట. మనకు స్టార్టింగ్ ఇటు నుంచే వస్తాము. ఇక్కడ కాలభైరవ స్వామిని దండం పెట్టుకొని అటు కిందకి, ఇప్పుడు వాటర్ ఫ్లో చూసారు కదా, అటు దిగాలన్నమాట. ఇక్కడ ఉన్నది శివలింగం, శివుడు కాబట్టి కార్తీక మాసంలో ఎక్కువ మంది వస్తుంటారు. మేము ఎప్పుడన్నా నరవాడకి వెళ్తే అటు నుంచి ఇటు వస్తూ ఉంటాం అన్నమాట. ఈసారి అటు నుంచి వచ్చేటప్పుడు గుటిక సిద్ధేశ్వరం కూడా చూసుకొని వస్తాము. కాకపోతే ఈసారి వచ్చేసి ఫస్ట్ గుటిక సిద్ధేశ్వరంకి ప్లాన్ చేశారు, తర్వాత భైరవ్ కోనకి. ఇంకా టైం లేదు, వెళ్ళిపోదాం అనుకునే టైంకి రిటర్న్లో అటు నుంచే వెళ్తాం కాబట్టి ఇంకా నరవాడకు కూడా వెళ్ళేసి మధ్యాహ్నం అన్నం క్యాటరింగ్ తీసుకున్నామని చెప్పాను కదా, అది అలాగే హాట్ బాక్స్లో ఉంది. భలే వేడిగా ఉండిందనమాట. సో ఇంకా అక్కడే గుళ్ళో తినేసి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మీకు ఒక్కొక్క శివలింగం చూపిస్తాను. అంటే టైం గడిచే కొద్దీ చీకటి కూడా పడిపోతూ ఉందన్నమాట. సో వీడియో కొంచెం క్లారిటీ తగ్గింది. సో ఏమనుకోకుండా మీరు చూడండి. మీరు ఎప్పుడైనా భైరవ్ కోనకి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూడండి. అన్ని శివలింగాలు చూడడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ పైన నాగేశ్వర శివలింగం ఉంటుంది, కింద అమ్మవారికి సంబంధించింది ఉంటుంది అనమాట. ఇది కూడా మిస్ కాకుండా చూడండి. లాస్ట్లో మమ్మీ కార్తీక దీపం ఇక్కడ అంటే కోనేరులో వదులుతారు కదా, అలా ఈ ఫ్లోలో మా మమ్మీ ఒక కార్తీక దీపం వెలిగించి వదిలిందనమాట. అది ఈ ఫ్లో వల్ల చూడడానికి భలే వెళ్ళిపోయింది. అసలు చూడడానికి కూడా చాలా బాగుంది. అది కూడా మిస్ అవ్వద్దు.
లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, డైనోని రూమ్లో వేసి లాక్ వేసేసి మేము వెళ్ళాక తీస్తే ప్రశాంతంగా ఉంటాడని చెప్పేసి, ఈ వీడియోలో వాడి రియాక్షన్, మేము వచ్చాక వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేది కూడా పెట్టున్నాను. అది కూడా మిస్ కాకుండా చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, ఇంకా బాయ్ బాయ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేస్తున్నారంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మీరు వీడియో కంటిన్యూ చేయండి. అండ్ నేను సైనింగ్ ఆఫ్ అవుతాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. వైర్ పడుతున్నాడు. నేనా నేనా ఎక్కడికి ఓరే మర్చిపోయారా బాగా అది మమ్మీ నేను నా దగ్గర రా నేను నా దగ్గర ఆవేశం స్వీట్ 10 స్వీట్ పెట్టారు.